హాయ్ గైస్, వెల్కమ్ టు అజయ్ టీవీ. సో డైరీ ఫామ్ చాలామంది అయితే పెడుతున్నారు. డైరీ ఫామ్లో మంచి క్వాలిటీ గల ఎనిమల్స్ తీసుకుంటున్నారు, మంచి గడ్డి పెంచుతున్నారు, మంచి వాటర్ ఇస్తున్నారు. అయినా కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అది ప్రెగ్నెంట్ అయినా, దూడైనా, అదేవిధంగా పాలిచ్చేదైనా, కీఫర్ అయినా, బుల్ అయినా ఏదైనా కూడా ఖచ్చితంగా దాని ఫీడ్లో ఇంక్లూడ్ చేయాల్సినది ఒకటి ఉందండి. అదే మినరల్ మిక్చర్. సో చాలామంది ఏమనుకుంటారంటే పాలు పెరగడానికే మినరల్ మిక్చర్ అనుకుంటారు. కేవలం పాల గురించే కాదండి, పశువు ఎదకు రావడానికి, అదేవిధంగా పశువులో కొన్ని రకాలైనటువంటి జీవక్రియలు జరగడానికి ఐరన్, అదేవిధంగా మెగ్నీషియం, సల్ఫర్ ఇలాంటివి అవసరం అవుతాయండి. అవన్నీ మనం సపరేట్గా ఇవ్వలేము. కాబట్టి ఖచ్చితంగా అన్నిటి డైట్లలో మినరల్ మిక్చర్ని అయితే యాడ్ చేయండి. ఎస్పెషల్లీ దూడల విషయంలోకి వచ్చినట్లయితే దూడలకి మినరల్ బ్రాక్స్ అని దొరుకుతాయి. అదేనండి ఉప్పుగడ్డలు అంటారు కదా, అవి దొరుకుతాయి. వాటిని కూడా మనం ఫీడ్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా చేసినప్పుడు మాత్రమే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, ఎలాంటి వ్యాధులు అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఫాస్ఫరస్ డెఫిషియన్సీ వల్ల పైకా వస్తుంది. అంటే నేలను నాకుతుంటుంది, బట్టల్ని తింటుంటుంది, గోడల్ని నాకుతుంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మినరల్ మిషన్ డెఫిషియన్సీ వల్ల, ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ వల్ల అనీమియా వస్తుంది. అనీమియా వస్తే ఏంటంటే ఎనిమల్ ఎప్పుడు వీక్గా కనిపిస్తుంది, శ్వాస తీసుకోవడం కష్టంగా ఫీల్ అవుతుంది. అదేవిధంగా కొన్ని రకాలైన మెగ్నీషియం, మాంగనీస్ ఇలాంటి మినరల్ మిక్చర్ వల్ల కొన్ని రకాలైన నాడీ సంబంధమైనటువంటి వ్యాధులు అయితే రావడం జరుగుతుంది. వీటన్నిటిని నిర్మూలించాలి, ఇవేవి మీ ఫామ్లో వద్దు అనుకుంటే కనుక మీరు డైలీ ఖచ్చితంగా మినరల్ మిక్చర్ని దానాలో కానీ దానిలో కానీ యాడ్ చేయండి. దాదాపు 50 గ్రాములు మాత్రమే, 25 గ్రాములు పొద్దున, 25 గ్రాములు సాయంత్రం పెట్టినట్లయితే చాలా వరకు మంచి రిజల్ట్స్ అయితే మీ ఫామ్లో మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఆర్గనైజ్డ్ డైరీ ఫామ్లో. అదేవిధంగా ఇప్పుడు బయటకు వెళ్తున్నాయి కదా, చాలా దేశీ గేదెలు ఉన్నాయి, వాటికైతే బయట గడ్డి దొరకట్లేదు, అదేవిధంగా ప్రాపర్ న్యూట్రిషన్ కూడా లేదు. కాబట్టి వాటర్లో కూడా పాల ఉత్పత్తి పెరగడానికి, అదేవిధంగా తొందర ఎదకు రావడానికి, పెరుగుదల మంచిగా